కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండు. వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు, కానీ వీళ్ళ అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని 50 పోస్టులు పెంచి 563 అని పోస్టులు పెట్టి మళ్ళా ఫ్రెష్ గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. ఇలా 563 మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి నడిచింది. ఇదేదో నేను చెప్పుడు కాదు, బాగా జాబ్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచుకుండదు. ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ లో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చి వచ్చిండ్రో వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయిండ్రు, అన్నా నా దగ్గర డబ్బులు తీసుకుర్రు, ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్, ఇలా నా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చిరు, మరి మా ఇవాళ రద్దు అయిపోయినాయి, మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగి. రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా దొంగలక్క దొరికిపోయిండో, ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ లో అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి.